మండలంలోని బస్వాన్న టెంపుల్లో శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. అసలు ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారో తెలియదు. యాక్చువల్గా కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దేవాలయాలు ధ్వంసం చేయడం జరుగుతుంది. మనం రీసెంట్గా చూసుకుంటే సికింద్రాబాద్ కాళికామాత దేవి టెంపుల్లో ధ్వంసం చేయడం, మన దగ్గరలో ఉన్న శంషాబాద్లో హనుమాన్ దేవాలయం ఉంటాయి దాడి చేయడం, అక్కడ ఉన్న నవగ్రహాలని విరగొట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇది కక్షపూరితంగా చేస్తున్నారా? దీని వెనక సూత్రధారి ఎవరు? అసలు ఇక్కడ దొంగతనం జరగడానికి, శివలింగాన్ని ఎత్తుకెళ్ళడానికి కారణం ఎవరు? మనం ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు మఠం అమర్నాథ్ స్వామి. నేను ఇక్కడ షాద్నగర్లో మఠాధికారిగా వ్యవహారం చేస్తూ ఉంటాను. ఈ దేవాలయంలో కూడా మా ఆధ్వర్యంలోనే ఉంటాయి. ముందులో ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయము. ప్రతిరోజు మా చిన్నాన్నగారు అయినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి ఇక్కడ ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉదయం వారు వచ్చి చూశారు. ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శివలింగం కనపడలేదు, వినాయకుడు మాత్రం పక్కన పడుంది. మళ్ళీ మేము వినాయకుడు ఎవరు, ఇక్కడ పిల్లలు ఎవరు వేశారనుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత చూస్తే అక్కడ శివలింగం కూడా లేదు. అతి పురాతనమైనటువంటి చరిత్ర గల దేవాలయం ఇది. బసవన్న గుడి అంటారు. మా వీరశైవులకు ఎలాంటి కార్యక్రమాలు, శుభకార్యాలు జరిగితే మొట్టమొదలుగా ఈ యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకుని బసవಣ್ಣన్ గుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే పూజా కైంకర్యాలు నిర్వహించుకున్నటువంటి తర్వాతనే ఈ దేవాలయంలో వచ్చి ఇంటి లోపల శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది వీరశైవులకు సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. అయితే ఈరోజు ఉదయం మరి ఇక్కడ శివాలయంలో ఇక్కడ వచ్చి చూస్తే బయట ఉన్నటువంటి మండపం దగ్గర శివలింగం లేదు. కాబట్టి అక్కడ ఎవరైనా తీసేస్తామని చూస్తే అక్కడ వెతికితే కూడా కనపడలేదు. వినాయకుడు విగ్రహం మాత్రం అక్కడ పిల్లర్ పక్కన పడున్నది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 2-3 పిలిచి ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించాం. తర్వాత పోలీసు వారికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. తర్వాత ఇక మరి వాళ్ళకు ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఇక్కడ ప్రతి ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా చిదురుమదురు సంఘటనలు దేవాలయాల దగ్గర జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసు వారిని ఈ లింగాన్ని ఎత్తుకెళ్ళినటువంటి దుండగులను కూడా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను ప్రెస్ వారి ద్వారా, మీడియా వ్యక్తుల ద్వారా, వారి ద్వారా పోలీస్ శాఖ వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ఇక్కడ అనుమానం అంటూ ఎవరు లేరు సార్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీళ్లు ఇక్కడ బోరు ఉంది, ఆ నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు. మరి అది ఎవరు తీసుకున్నారు అనేటటువంటిది సాక్షాత్ ఆ పరమేశ్వరునికే తెలుసు. కాబట్టి అది ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మీ ద్వారా పోలీసు వారిని విన్నవించుకోవడం జరుగుతుంది. కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఇన్ని దాడులు అవుతున్నాయి కదా సార్, మీరు ఏమైనా చెప్పవచ్చు? ఏ ప్రార్థన మందిరాల దగ్గరకైనా ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఉద్దేశం. కానీ ఇలాంటివి జరిగితే మాత్రం అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. खबरदार हिंदू व्यतिरेक द्रोहुल्लारा, खबरदार 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 हिंदू व्यतिरेक द्रोहुल्लारा, खबरदार 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 हिंदू व्यतिरेक द्रोहुल्लारा, खबरदार खबरदार। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, దుండగులను వెంబడే ఆలయాలను ధ్వంసం చేసిన దుండగులను వెంబడే We want justice. We want justice. We want justice.